ఎనీవే అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే మీరేమో దీన్ని డైవర్షన్ టాక్టిక్స్ అక్కడికి నేనేదో పేరినాని ట్రాప్లో పడ్డాననే సెన్స్లో మీరు అంటున్నారు. బట్ మిమ్మల్ని అనట్లేదు, ఎంటైర్ ఛానల్స్ లో ఎవరైనా కూడా వాళ్ళకి ఫ్రీ మైలేజ్ వచ్చే విధంగా మనం ట్రాప్ లో పడుతున్నాం. అదే నేననే ట్రాప్ అనే పదం నేనే వాడి ఇప్పుడు మీరు అంటున్నారు. ఇప్పుడు ఇలాంటి చర్చలు అసలు విషయాన్ని తప్పుదో పట్టించడం కోసం వాళ్ళు అంటూ ఉంటారని మీరు అంటున్నారు. అసలు లిక్కర్ స్కామ్ ని పట్టించుకోవాల్సిన అవసరమే లేదు సార్. వాళ్ళకి ప్రతిపక్షం కాదు అది. ఈరోజు అది ప్రతిపక్షమే కాదు సార్. వాళ్ళేం సార్ మనం పట్టించుకునేది? మనం కాదు, మీరు పట్టించుకోకండి. యాజ్ ఎ మీడియాగా మేము ప్రతి పార్టీని గౌరవించాలి. సీట్లున్నా లేకపోయినా, ఓట్లున్నా లేకపోయినా. దట్ ఈజ్ అవర్ డ్యూటీ డెమోక్రటిక్. అది మీరు అధికార ప్రతినిధిగా మీకు తెలుసు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఇవాళ నకిలీ మద్యం అని ఏదైతే తెర మీదకి వచ్చిందో అసలు లిక్కర్ స్కామ్ని డైవర్ట్ చేయడం కోసం ఇది తీసుకొచ్చారనే వాళ్ళు కూడా ఉన్నారు. మరి అలాంటప్పుడు దాని మీద కూడా చర్చ పెట్టకూడదు. దాని మీద కూడా చర్చ పెట్టకూడదు సార్. ఆల్రెడీ మనం దీని మీద మొన్న పెట్టొచ్చు, పెడుతున్నాం మన మీద. లేదన్నా రవణ, నేను అనేది పిన్ పెడుతున్నాం, బ్రహ్మాండంగా పెడుతున్నాం. కానీ అలా అంటున్న వాళ్ళు ఏమంటున్నారంటే మీ ప్రభుత్వం మీదే మాట్లాడుతున్నారు. ఏమని? వాళ్ళు ఒకటైపోయారు, అసలు లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడకుండా ఉండడం కోసం ఇదో దాన్ని పట్టుకొచ్చారు అని మాట్లాడుతున్నారు. మీకు తెలుసు కదా ఈ విషయం, మీరు విన్నారా ఈ మాట? అక్కడక్కడ పంపు సెట్ దగ్గర, అక్కడ పంపు సెట్ దగ్గర, కుళాయి పంపుల దగ్గర మాట్లాడుకుంటున్నారు ఇదే. కాబట్టి ఎవరు ఎప్పుడు ఎందుకు ఏం మాట్లాడతారు అనే దానికంటే ఆ మాట్లాడిన దానికి ఎలా రిటార్ట్ ఇస్తున్నారు, ఎలా దాన్ని నిగ్గు తేల్చాలి. పైగా ఆంధ్రజ్యోతిలో వస్తున్న వార్తలంటే ఆయనకు జుగుప్స కలిగిస్తున్నాయంట నకిలీ మద్యం మీద. అంటే మిమ్మల్ని నచ్చేటట్టుగా కొంచెం నచ్చేటట్టుగా మీరు మాట్లాడాలని ఆయన కోరిక. మాట్లాడతాం, నేను మాట్లాడేగా ఇందాక చెప్పాగా ఎందుకు జుగుప్సగా